దాడిమి పత్రం. దాడిమి పత్రం అంటే దానిమ్మ ఈ పత్రం. ఇవేంటంటే దానిమ్మకాయ లేతకాయ పేస్ట్ చేసి మధ్యలో వేసి తాగితే నీళ్ళ విరోచనాలు, జిగట విరోచనాలు, రక్త విరోచనాలు సింగిల్ డోస్ తగ్గిపోతాయి. అలాగే క్రానిక్గా ఉన్నాయనుకోండి, ఇప్పటి నుంచో ఒక నెల రోజుల పాటు తాగారనుకోండి తగ్గిపోతాయి. మామూలుగా మనకి ఏదో జర్నీ వల్ల లేదా ఫుడ్ పడకో అవుతుంటాయి జనరల్గా. అలాంటప్పుడు సింగిల్ డోస్. మీకు కాయలు లేవు, లేతాకులు ఉంటాయి కదా, మెత్తగా మధ్యలో వేసి తాగితే ఒక డోస్ తగ్గిపోతుంది. మళ్ళీ మోషన్ అయితే 3 డోస్ అంతే. అలాగే ఈ పూలు ఉన్నాయి కదా, ప్రతి మొక్క మనకు చెప్తుంటారు ఎందుకు పని చేస్తుందో. నేను పలానా పని చేస్తాను చెప్తుంటాను అనమాట. నేను పని చేస్తాను నీకు ఇలాగా నువ్వు వాడుకో అని చెప్తుంటాను. అది ఆకారం షేప్లోనూ రంగు షేప్లోనూ మనకు చెప్తూ ఉంటారు అనమాట. ఈ పువ్వు దానిమ్మ పూలు ఎండబెట్టేసి పొడి చేసుకుని బెల్లం, రోజు కొంచెం బెల్లంతో తీసుకున్నాను అనుకోండి, లేడీస్కి రెడ్ డిశ్చార్జ్ అంటే రక్తస్రావం కంట్రోల్ అయ్యి, అలాగే ఎనిమియా బ్లడ్ మళ్ళీ వృద్ధి అవుద్ది అనమాట. అంటే రక్తం పడుతున్నమాట. అలా అదే తగ్గిస్తే అదే మళ్ళీ రక్తాన్ని క్రియేట్ చేస్తుంది. మనం మామూలుగా అయితే ఆపడానికి ముందు వేయాలి, మళ్ళీ రక్తం పడడానికి ముందు వేయాలి, మళ్ళీ పోతుంటాం మనం. ఇది అసలు మన ఇళ్ళల్లో మన భారతీయ సంస్కృతిలో, అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళు స్త్రీలు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మరువం ధరించేవారు, మరువం జడలో పెట్టుకునేవారు. కొంతమంది రెగ్యులర్గా పూలమాలల్లో మరువాన్ని కట్టి పెట్టుకునేవారు. ఎందుకు అంతలా దాన్ని అలవాటు చేశారంటే మరువం యొక్క వాసన చూడడం వల్ల స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ పోతాయి, తలనొప్పులు పోతాయి, మానసిక ధైర్యం పెరుగుతుంది. అలాగే ఈ స్మెల్ వల్ల ఎఫెక్షన్ పెరుగుతుంది అన్నమాట, ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి అన్నమాట. ఇవన్నీ పెట్టుకోవడానికి కారణం మల్లెపూలు ఏ సీజన్లో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, సాయంత్రం పెట్టుకోవడం వల్ల కారణం ఏంటంటే ఆ వాసనకి మనకి ఆలోచనలన్నీ కట్ అయిపోయి, అంటే ఏ మెడిటేషన్ చేయకుండానే మైండ్ ఉచ్చ స్థితిలో ఉండి ప్రశాంతంగా ఉండి ఎన్ని సమస్యలున్నా సరే ప్రశాంతంగా నిద్రపోయేవారు. కాబట్టి వాళ్ళకి ఏమి మొన్నటికంతా ఫ్రెష్. ఎప్పుడైతే మానసిక ప్రశాంతతతో నిద్రపోయామో మన బాడీలో ఉండే హార్మోన్స్ చాలా చక్కగా ఎంత ఉత్పత్తి అవ్వాలో అంత అవుతాయండి. ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటాయి మన గ్లాండ్స్. ఎందుకంటే వాసన, మంచి వాసన, మరువం, మల్లెపూలు, సన్నజాజి, మొగలి ఏవైతే ఉన్నాయో మంచి వాసనలు, ఈ వాసన పీల్చడం వల్ల మన షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయి. షట్చక్రాలు చెప్తాం కదా, ఆ చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఆ చక్ర యాక్టివేట్ అయితే మన 7 గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. 7 గ్లాండ్స్ యాక్టివ్గా ఉంటే మనం సుభిక్షంగా ఉంటాం. ఏ చక్ర వీక్ అయినా, ఏ గ్లాండ్ వీక్ అయినా, ఏ హార్మోన్ వీక్ అయితే మనం జీవితాంతం మందులమేగా. ఇవన్నీ ప్రివెంటివ్ హెల్త్. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రాకుండా ఇవన్నీ పెట్టేవారు. ఇంకొక కారణం ఉంది లేడీస్లో ముఖ్యంగా పెట్టడానికి కారణం ఏంటంటే, మొనోపాజ్ స్టేజ్లో ఎప్పుడు కరెక్ట్గా బహిష్టు ఆగిపోవాలో ఆ సమయంలో ఆగిపోయాడు, ఇంకా చికాకు పెట్టేది కాదు. సో దాని ద్వారా వచ్చే గర్భాశయ సమస్యలు ఇంకా లైఫ్లో రాకుండా చేసేవి. ఇప్పుడు మనం ఇవన్నీ వదిలేసి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్కి గెలిపాం, ఇవన్నీ కెమికల్స్. సో వీటి వల్ల ప్రమాదం ఏంటంటే, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మోనోపాజ్ స్టేజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అది అవునో కాదో తెలియదు. సో ఈ ఇబ్బందుల్లో ఏం చేస్తారంటే, ఇవి భయం, క్యాన్సర్ అయిపోయిందా, ఇంకోటి భయం. ఆ భయంతో మనం వెళ్తే ఇంకా భయపెట్టి మనం మంచం ఎక్కించారు. మీకు ఒక మొరం గురించి నేను రోజంతా మాట్లాడగలను. ఒక మొరం పత్రి గురించి ఒక రోజంతా నేను చెప్పగలను. అంత నాలెడ్జ్ ఉంది దీంట్లో.
బిల్వపత్రాలు లేతవి మీరు తినచ్చు, అంటే డయాబెటిక్ రాకుండా తినచ్చు, ఉన్నా తినచ్చు, లేదా ఇలాంటి ఎంబీబీఎస్ లాంటివి ఉన్నా తినచ్చు, చర్మవ్యాధులు ఉన్నా తినచ్చు. బిల్వపత్రం లేతది, పచ్చడిగా కూడా తినచ్చు. అంటే లేతాకు టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, ముదరాకు గడ్డిలా ఉంటుంది. ముదరాకులు ఏమి ఉండదు, లేతాకులో బాగుంటుంది. అంటే మెత్తగా పేస్ట్ అవుతుంది పచ్చడి, చట్నీ అవ్వాలి కదా, అందుకు లేతాకు అంటారు. ముదరాకులనే ఉంటుంది కానీ ముదరాకు పొడి పోగా ఏం చేస్తాం, పైత్యం పరాకాష్ఠకి పోతే మంచి పీకేస్తాం, చెరుకు పెంచుకుంటాం. విషయం ఏంటంటే ఈ మొక్క ఎంత విలువైంది, ఇంత మంచిది అని తెలియక మనం కొట్టేసి వేరే పిచ్చి మొక్కలు వేసుకుంటున్నాం. భూమి పొల్యూట్ అయిపోయింది, వ్యవసాయ భూమి పొల్యూట్ అయిపోయింది. రెండు విత్తనం మనం హైబ్రిడ్ విత్తనం అయిపోయింది. రెండు రైతుకి సరైన గిట్టుబాటు ధర లేదు. ఏంటి ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ మొలవు, ప్రాసెస్డ్. రకరకాలుగా మొత్తం వ్యవసాయం అంతా విచ్ఛిన్నం అయిపోయి హైబ్రిడ్ మయంలో ఉన్నాం మనం ఇప్పుడు. జీమోడిఫికేషన్ అది ఎంత దారుణం అంటే అవి తింటాం కదా మనం. అవి ఎలా చేస్తారు తెలుసా మీకు? విత్తనాలని హైబ్రిడ్ ఎలా చేస్తారు తెలుసా? ఎలకల క్రోమోజోమ్స్, పందికొక్కుల క్రోమోజోమ్స్ చేస్తారు. తింటే ఒక వంకాయ ఉందనుకోండి, మామూలు దేశవాళీ చెట్టు అయితే 4-5 కాస్తుంది. అదే హైబ్రిడ్ అయితే 10 కాయలు కాస్తుంది. ఎలకలు 10 పిల్లలు పెడతాయి కదా, అది అవి తింటాం మనం. తింటే ఏమవుతాం, ఎలకల్లా పడతాం. తర్వాత ఇంకా మనం ఎంత 21 feet హైట్ అంతేనండి. ఆ కాలంలో, అమ్మడి కాలంలో 21, 18, 20 అలా 7కి వచ్చాం. 7 నుంచి 5కి వచ్చాం. తర్వాత 3 అంగుళాలకు వస్తాం. ఈ హైబ్రిడ్ విత్తనాలు తింటే, హైబ్రిడ్ కూడా తింటే లిల్లీ పొట్టి చెప్తారు కదా, వెంపాల చెట్టుకి నిచ్చినేసి పెడతారని. అనమాట. పొట్టిగా అవుతుంటారు, తెలివితేటలు పెరిగిపోతుంటాయి అన్నమాట. పొట్టిగా ఇగొలది తెలివితేటలు పెరిగిపోతుంటాయి. మనకు అదే అయ్యింది, ఇదేనా? అదే పైత్యం పెరుగుద్ది అన్నమాట. పాలు తాగొచ్చు, పాలు మంచిదే. మీకు ఎప్పుడు కూడా మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందని వినకండి. దానివల్ల ఉపయోగం ఉందో లేదో పక్కన పెట్టేయండి. మీ పూర్వీకులు ఏం చేశారు? మీ తాత, అమ్మమ్మ, తండ్రి వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు బాగోలేదా? వాళ్ళందరూ పాలు తాగలేదా? మనకన్నా బాగున్నారా? వాళ్ళకైనా గ్యాస్ట్రిక్లు ఉన్నాయా? వాళ్ళు మజ్జిగ తాగారు కదా, నెయ్యి తిన్నారు కదా, హార్ట్ అటాక్లు ఉన్నాయా? నువ్వుల నూనె తాగారు కదా, ఏమైనా ఉన్నాయా? నేతి గారెలు తిన్నారు కదా, అంటే గారెలు నేతిలో ముంచుకుని తిన్నారు కదా, ఏమైనా గుండె జబ్బులు వచ్చాయా? ఏం లేదు కదా. ఒబెసిటీ ఉందా? లేదు కదా. ఎందుకు లేదు? సో అవే వాటికి ఆ జబ్బులు రాకుండా చేసేవి. కొవ్వుకు విరుగుడు, అంతేనండి. అలా 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 మనం అవన్నీ తిన్నాం కాబట్టి బాగున్నారు. అందుకని మన పూర్వీకులు ఏం వెర్రోలు కాదు, సైంటిస్టులు. 10,000 సంవత్సరాల క్రితమే మనం ఎలా ఉండాలో రాసేసి వెళ్ళిపోయారు. మనకి ఎలా జీవించాలో నేర్పేశారు. ఎప్పుడు లేగాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు వండుకోవాలి, ఏం తినాలి, ఎలా వండుకోవాలి అని చెప్పేశారు.